హైవేస్ మొన్న చేబ్రోలు కిరణ్ అని చెప్పేసి టీడీపీ కార్యకర్త ఎస్ భారతరెడ్డి విషయంలో, అవినాష్ రెడ్డి విషయంలో, జగన్ రెడ్డి విషయంలో లేనిపోని తప్పుడు గలీజు దారుణమైనటువంటి వరుసలు కలిపి ఇంకా ఏదో కంపు చేశాడు. ఇమీడియట్ పార్టీని సస్పెండ్ చేశారు. కేసు ఫైల్ అయింది. సుమోటోగా కేసు పెట్టున్నారు. సెల్ ఫోన్ టవర్ సిగ్నల్ బేసుకొని ఎక్కడ నుండి పట్టుకున్నారు. మొఖానికి ముసుగేశారు, తీసుకెళ్లారు. ఈ మధ్యలో పేరు మర్చిపోయాను, గోరంట్ల మాధవ్ వచ్చాడు, హడావుడి చేశాడు, అది కూడా కేసు అయింది. సో అంటే ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే ఒక్కసారి పబ్లిక్గా అందరి ముందు విజువల్ ఫార్మాట్లో వీడియో రూపంలో కిరణ్ అనరాని మాటలు అనేసాడు. మరుక్షణం అతను అరెస్ట్ చేసి లోపల వేసింది టీడీపీ గవర్నమెంట్. ఇప్పుడు శ్రీరెడ్డి అని చెప్పేసి ఒక పర్సన్ వచ్చారు. శ్రీరెడ్డి అంటే ఎవరు? బహుశా వ్యభిచార కొంపలలో రెడ్ లైట్ ఏరియాల్లో కూడా అంత గలీస్తరంగా తిట్టుకోరు, మాట్లాడరు. ఓలల్లో విడిచేసిన వాళ్ళు రా అన్నట్టు కొంతమంది అంటారు. అది విడిచేసిన దాన్ని వదిలేంటారు అంటారు. అంటే ఏదైతే అదేందని చెప్పేసి మాట్లాడుతుంటారు కొంతమంది, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. సో వాళ్ళు ఇడిచేసిన వాళ్ళు రా అన్నట్టుగా అంటూ ఉంటారు. వాళ్ళు ఇడిచేసినట్టు వదిలేంటారు వాడిని, అంటే వాడు తెగించినట్టు, దేనికి నేను రెడీ హే అన్నట్టు. అలా శ్రీరెడ్డి అనబడే వ్యక్తి బ్రాహ్మణిని, లోకేష్ని, భువనేశ్వర్ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని బాబోయ్ కొన్ని వందల సార్లు గలీస్తనంగా, లేఖితనంగా ఎవరెవరితోనో రిలేషన్స్ పెట్టేసి చండాలంగా చేసిన వీడియో కుప్పలు ఉన్నాయి. అటువంటి పర్సన్ని రమ్మరా అంటూ స్టేషన్ పిలిపించి చక్కగా ఆమె కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించి స్టేట్మెంట్ తీసుకొని ఫోటోలు దిగి ఓకే అమ్మ జాగ్రత్తగా వెళ్ళమ్మని పంపించారండి. ఎంత తేడా మాస్టరు! ఇది కదా వైసీపీ బలం. ఇందుకు కదా కూటమిలో ఉన్న పాలకులని ఆ కూటమికి ఓటేసిన వాళ్ళే ఏం మనుషులరా మీరు అని అంటుంది. నేను కూడా వీడియో ఇచ్చింది అందుకే. కిరణ్ విషయాన్ని తప్పబెట్టా, శ్రీరెడ్డి విషయాన్ని తప్పబెట్టా. కానీ శ్రీరెడ్డిని కనీసం అరెస్ట్ చేయలే. సరే ముందస్తు బెయిల్ తెచ్చుకుంది అనుకుందాం. బట్ కొన్ని కేసుల్లో వచ్చేసి స్టేషన్ బెయిల్ అనేట్టు చెప్పున్నారు. కానీ అక్కడ పోలీసులు ఈమెకి ఇచ్చినటువంటి రెస్పెక్ట్ చూసి నాకు పిచ్చెక్కిందే బాబు. అసలు ఇదేంటారు నాయన, దీన్ని మంచితనం కూడా అనరు, చేతంతరం కూడా అనరు, ఇంకా అంతకుమించి దాన్ని ఉంటే దాన్ని అంటారు. అందుకే ఇప్పటికి కూడా ఎవడెవడో గలీస్తనంగా కూటమిలో ఉన్నటువంటి నాయకుల్ని, పాలకులని బూతులు తిడుతూనే ఉన్నారు. వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఎవరి చేతగాంతానో, ఎవరితో మంచితానో, అండ్ ఎవరిది తెగిడ్చింతానో, అండ్ ఎవరు వచ్చేసి మేము చేస్తే మమ్మల్ని ఎవడో పీకలేటటువంటి ధైర్యం కింద కామెంట్లో తెలియచేయండి.